ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు నిత్యం ప్రజలతోనే ఉంటూ వారిని ఆకట్టుకునేందుకు వరుస హామీలు ఇస్తున్నారు. అయితే అధికార పార్టీ నేత జగన్ ప్రత్యర్థులపై సరికొత్త రాజకీయం ప్రయోగిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రత్యర్థి కూటమి పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ అదిరిపోయే స్కెచ్ వేశారు. రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో రాజకీయంగా బలంగా ఉన్న జగన్ ను ఎదుర్కొనేందుకు జనసేన సిద్ధంగా లేదని తెలిసి పవన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడింది. పవన్ కు కేవలం 21 సీట్లు మాత్రమే లభించాయి. పవన్ తీసుకున్న ఆ 21 సీట్లలో కూడా ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని బీజేపీ, టీడీపీ నుంచి వచ్చి జనసేనలో చేరిన నాయకులకు ఇవ్వడంతో అక్కడి నాయకులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇదే అదనుగా భావించిన వైసీపీ అధినేత జగన్ అసంతృప్తితో ఉన్న జనసేన నేతలను తన పార్టీలోకి చేర్చుకుని వారితో పవన్ ను తీవ్రంగా విమర్శించేలా చేస్తున్నాడు.